రక్తము చిందింపకుండా ఏం కలగదట? పాప క్షమాపణ కాదు. ఆ పాపాలు పోవాలి అంటే రక్తం కావాలి. అది గొర్రెది కాదు, మేకది కాదు, మనిషిది కాదు. మరి ఏ రక్తం అంటే వేదం చెప్పింది పరమాత్ముడైన దేవుని యొక్క రక్తం అని చెప్పి. పరమాత్ముడైన దేవుని రక్తం అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఆయనకు శరీరం ఉంటే ఆ శరీరంలో ఏముండాలి? నరములు ఉంటే ఆ నరాల్లో ఏముండాలి? రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము చిందించడానికి, బలియజ్ఞము కావడానికి, మనందరి పాపాలను కడగడానికి ఆయన పుట్టాడు తప్ప ఆయనకు పుట్టుకతో పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాసుకున్న శాసనం అది. ఆ శాసనం ప్రకారం ఆయన పుట్టాడు. పిలాతు దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు ఏంటంటే, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు అని చెప్పేసి అంటాడు. యేసయ్య భూమి మీద పుట్టింది ఎందుకంటే రక్తమును చిందించడానికి. ఆ రక్తం ఎవరికి అంటే మానవ జాతికి, విశ్వములోని సకల కోటాన కోట్ల ప్రపంచాలన్నిటికీ రక్తము ద్వారానే సంధి చేయాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పుకున్న శాసనం ప్రకారమే ఆయన భూమి మీద పుట్టాడు. ఆయనకు పుట్టుకతో పని. ఆ పుట్టింది ఎవరి కోసమట చెప్పాలి? ఆఖరి మాట ఎవరి కోసము? మన కోసం పుట్టాడు. భూమి మీద ఉన్న ప్రజల కోసం పుట్టాడు. ఆయన అందరి కోసం మరణించాడని బైబిల్ చెప్తుంది. అనేకులకు క్రయధనముగా, మీ క్రయధనముగా నా ప్రాణమును ఇచ్చుచున్నారు అని చెప్పేసి. కనుక మన కొరకు ఆయన పుట్టుక, ఆయన కొరకు అవసరమే లేదు. ఆయనకు పుట్టుకే లేదు, ఆయనకు మరణమే లేదు. మన కోసం ఆయన మరణం, మన కోసం ఆయన రక్తం, మన కోసం ఆయన పరలోకం. ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ కొరకు యేసు పుట్టాడు, నా కొరకు యేసు పుట్టాడు. ఆయన కొరకు ఆయన పుట్ట లేదు, ఆయనకు పుట్టికే అవసరము లేదు. ఆయన పుట్టడము ద్వారానే మానవ జాతికి మోక్షము అనేది దొరుకుతుంది. ఆయన ఎవరైతే నమ్మి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతారో వారు ఆయన పిల్లలైపోతారు. ఆయన మరలా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయన పిల్లలందరూ ఆయన ఏం చేస్తాడనమాట? తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ప్రపంచమంతటి కూడా నడిబొడ్డు లాంటి ప్రదేశం యూదా, బెత్లెహేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సెంటర్ బేస్ లో పుట్టాడు. ఎందుకో తెలుసా? వేదములో చెప్పాడు పరమాత్ముడు ఎక్కడ పుడతాడంటే భూమధ్య పురభువనస్య నాభి అంటారు. మనకు పైనుంచి కింది దాకా శరీరం ఉంది కదా, ఈ శరీరంలో సెంటర్ పాయింట్ ఏమంటూ చెప్పండి? నాభి, నడుము. నాభి మన వాడుక భాషలో బొడ్డు. ఆ నడిబొడ్డు లాంటి ప్రదేశంలో యేసయ్య పుట్టాడు. అది ఎవరి కోసం పుట్టాడంటే మన కోసమే పుట్టాడు. మన కోసం పుట్టకపోతే మనకు ఏమీ లేదు. అంటే ఆయనను బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషపడాలి. ఏడు ముఖాలతో ఉండకూడదు. పోగొట్టుకున్నట్టు ఇవాళ కూడా ఉండకూడదు. ఉంటే ఆయన అక్కడ ఆయన బాధపడతాడు. నీ లోపల నుండి బాధపడు. నేను పుట్టి వేస్ట్ అయిపోయిందిరా, నీ కొరకు ప్రాణం పెట్టి వేస్ట్ అయిపోయిందిరా అని ఆయన్ని బాధపెడతావా? సంతోష పెట్టాలంటే లేచి నిలబడాలండి.